అంటే పెళ్లి కాలేదండి. ఫ్యాన్సీ స్టోర్‌లో పని చేస్తూ ఉందనమాట. సేల్స్ గర్ల్‌లాగా అంటే ఏవైనా కావాలంటే అందించడం ఇలా పని చేస్తూ ఉండేది తను. 700 అంట తన సాలరీ అప్పుడు. తనకి ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీషియన్ నేర్చుకొని పార్లర్ రన్ చేయాలి అన్న ఒక ఆలోచన తనకుండేదట. కానీ తను ఫ్యాన్సీ స్టోర్‌కి అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా తక్కువగా ఉండేదనమాట. మనీ కూడా లేదు. అందుకు తను ఆ ఫ్యాన్సీ స్టోర్‌లో పని చేసుకుంటూ బ్యూటీషియన్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయిపోయిందంట. డిసైడ్ అయిపోయి బ్యూటీషియన్ అయితే నేర్చుకుందండి. నేర్చుకొని అంటే తనకి పెట్టడానికి ధైర్యం అనేది చాలట్లేదనమాట. అంటే ఓన్‌గా రన్ చేయడానికి ధైర్యం చాలట్లేదు, మనీ లేదు. పార్ట్నర్‌షిప్‌గా ఇద్దరు పెట్టుకున్నారనమాట. ఏంటంటే బాగా రన్ అవుతుంది. మ్యారేజ్ కూడా చేసుకుంది తను. మ్యారేజ్ చేసుకున్నాక అప్పటికి కూడా పార్ట్నర్‌షిప్పే నడుస్తుందండి. కానీ బాగా రన్ చేసుకుంటూ వచ్చారు ఇద్దరు కూడా. రన్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏమైందంటే తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తను పార్ట్నర్‌షిప్ ఇంకెవరైతే ఉన్నారో తనైతే ఎళ్ళిపోయిందనమాట. తను లేదు. ఇంకా తినికి ప్రెగ్నెంట్ కదా! ఎలా రన్ చేయాలో తెలియట్లేదు. తిను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తను చూసుకుంటూ ఉండేది. ఇంక తనే వెళ్ళిపోయిన తర్వాత ఎలా రన్ చేయాలో తెలియక క్లోజ్ చేసేసారనమాట. పార్లర్ అనేది క్లోజ్ చేసేసారు. మళ్ళీ తను డెలివరీ అయిపోయిన తర్వాత కమ్‌బ్యాక్ అయితే ఇచ్చిందండి. నిజంగా మనం ఏదైనా చెయ్యాలి, మనకేదైనా బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటే దాన్నయితే మనం అస్సలు వదలకూడదు. తనిప్పుడు ఏంటంటే ఆహ్, ఏదో ఉందండి. తను బాగా బ్యూటీషియన్‌గా పేరు తెచ్చుకొని మోడలిస్ట్ అయితే అయిపోయిందనమాట. అలా ఉంటది. కొన్ని కొన్ని మనకి ఒక దాని మీద ఆశగా ఉంటుంది. ఇంకొకటి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటాము. ఏదైతే మనకి ఇష్టంగా ఉంటుందో దాన్నైతే అస్సలు వదులుకోకండి. మనకి రేపటి రోజున అదే భవిష్యత్తు అవుతుందనమాట. అంటే తను ఫ్యాన్సీ స్టోర్‌లో పని చేస్తున్నప్పటికీ తన బ్యూటీషియన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గలేదు. ఇది చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్నాను కదా! చాల్లే అని కూడా అనుకోలేదు తను. తనకి ఏదైతే ఇష్టం ఉందో దాని మీద కూడా టైమ్ స్పెండ్ చేస్తూ 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది.